హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన అనలిటికల్ స్కిల్స్ 4th యూనిట్ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 4th సెమిస్టర్ సంబంధించిన పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 4th యూనిట్కి సంబంధించిన యావరేజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఓకేనా, ఈరోజు మాత్రం మన రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా, అసలు ఫస్ట్ మన రేషియో అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. రేషియో ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ టూ నెంబర్స్ బై డివిజన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై A by B or A:B. ఎగ్జాంపుల్ 1:2 or 1/2. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రేషియో మీనింగ్ ఏంటంటే కంపారిజన్ అనమాట. రెండు నెంబర్స్ మధ్య కంపారిజన్ మనం ఏమంటాం అంటే రేషియో అని అంటాం అనమాట. ఓకేనా, ఈ రేషియోని మనం ఇట్ ఈస్ డినోటెడ్ బై, దీన్ని ఏ విధంగా చూపిస్తామంటే చూడండి, A/B అన్నా కానీ A:B అన్నా కానీ రెండు సేమ్ మీనింగ్ అనమాట. ఓకేనా, మనం A/Bని A:B కూడా రాసుకోవచ్చు అండ్ A:Bని మనం A/Bగా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, ఇది రేషియో సంబంధించింది. నెక్స్ట్ ప్రపోర్షన్ అంటే ఏందో చూద్దాం. ఈ ప్రపోర్షన్ సంబంధించిన మీనింగ్ వచ్చేసరికి చూడండి, ప్రపోర్షన్ ఈజ్ అన్ ఈక్వేషన్ which defines that two given ratios are equivalent to each other. In other words, the proportion states the equality of two fractions or ratios. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రపోర్షన్ సంబంధించిన కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఏవైనా టూ ఫ్రాక్షన్స్ కానీ టూ రేషియోస్ కానీ సేమ్ ఈక్వలెంట్గా ఉన్నప్పుడు దాన్ని ప్రపోర్షన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్లో చూపించాను. ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 4/6 ఉంది. దీన్ని మనకి క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ వచ్చేసరికి 2/3 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, 6/9 ఉంది కదా, దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి వాల్యూ వచ్చేసరికి 2/3 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా ఇక్కడ నెంబర్ సేమే ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ సేమ్గానే ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ సేమ్గానే ఉంది. ఓకేనా, దాన్ని మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రేషియోస్ ఆధారంగా నేను చూపించాను అనమాట. చూడండి, 2:3 అనమాట. ఇక్కడ ఈ సింబల్ని మనం ఏమంటాం అంటే, ఓకేనా, ఈ సింబల్ని మనం ఈజ్ యాజ్ అంటాం అనమాట. ఓకేనా, ఈ సింబల్ని మనం ఏమంటాం అంటే ఈజ్2 అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి రేషియో అనేది ఎలా ఉంది, 2:3 ఉంది అనమాట. ఇక్కడ 4:9 మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ వచ్చేసరికి 2:3 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 6:9 ఉంది కదా, దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా 2:3 వస్తుంది. ఓకేనా, ఆ విధంగా టూ ఫ్రాక్షన్స్ కానీ టూ రేషియోస్ కానీ ఈక్వలెంట్గా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్ అని అంటాం అనమాట. ఓకేనా, ప్రపోర్షన్ సింబల్ వచ్చేసరికి ఇదనమాట. ఓకేనా, ప్రపోర్షన్ యొక్క సింబల్ని ఈ ఈజ్ యాజ్ ఈజ్, ఓకేనా, ప్రపోర్షన్ సింబల్కి ఓకేనా ఈజ్ యాజ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈక్వల్ టు సింబల్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇదిగోండి, ప్రపోర్షన్ సంబంధించిన సింబల్ వచ్చేసరికి ఇది, దీన్ని మనం ఏమంటామంటే ఈజ్ యాజ్ అని అంటాం. ఓకేనా, ఈజ్ యాజ్ యొక్క సింబల్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈక్వాలిటీ యొక్క సింబల్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. రెండు మీనింగ్ కాదు, ఒకటే అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ A:B ఈక్వల్ టు C:D. Then we say that A, B, C are in proportional. It is also denoted by A:B is as 3, C:D. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఏదైనా 4 నెంబర్స్ అనేవి ప్రపోర్షన్ అయినప్పుడు మనం ఎలా ఇండికేషన్ అనేది చేస్తామంటే A:B ఈజ్ యాజ్ C:Dగా మనం చూపిస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం
ఏదైనా 2 రేషియోస్ అనేవి ప్రపోర్షన్ అయినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏడి ఈక్వల్ టు బీసీగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రపోర్షన్స్ సంబంధించిన సింబల్ అండ్ ఈక్వల్ టు సంబంధించిన సింబల్ సేమ్ మీనింగ్ అనమాట. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఫార్ములాస్ వచ్చేసరికి చూడండి A/B అన్నా కానీ A/B అన్నా కానీ సేమ్ రెండు మీనింగ్స్ అనేవి ఒకటే. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి AC:BD అనమాట. నెక్స్ట్ డూప్లికేట్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి A²:B² అనమాట. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి A³:B³ అనమాట. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో యొక్క ఫార్ములా వచ్చేసరికి √A:√B అనమాట. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో యొక్క ఫార్ములా వచ్చేసరికి √A:√B అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి D = BC/A అనమాట. ఓకేనా. ఇక్కడ నేను ఏంటంటే బై మిస్టేక్ ఇక్కడ తప్పు రాశాను, ప్రపోర్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ ప్రపోర్షన్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి C = B² అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రపోర్షన్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి BC√AC అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి 1/A:1/B:1/C. ఓకేనా. ఇవన్నమాట రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ యొక్క యూజ్ఫుల్ అనేది మనకి తెలిసిద్ది. ఓకేనా. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమి ఇచ్చాడంటే 1:3 ఇచ్చాడు. నెక్స్ట్ ఈజ్ యాజ్ 12/3:x ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడైతే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈజ్ యాజ్ అనే సింబల్ యూజ్ చేసామో అప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే 2 రేషియోస్ అనేవి ప్రపోర్షన్ అయినట్టు. ఓకేనా. ప్రపోర్షన్ అయినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే AD = BC అనే ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. ఆ విధంగా మనకి ఏ వాల్యూ వచ్చేసరికి 1 అనమాట. నెక్స్ట్ D వాల్యూ వచ్చేసరికి x అనమాట. సో ఆ విధంగా 1 × x తీసుకున్నాం. ఈక్వల్ టు B అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. సో అందుకని 3 తీసుకున్నాం. నెక్స్ట్ C వచ్చేసరికి 12/3. ఓకేనా. అందుకని 12/3 తీసుకున్నాం. ఓకేనా. 1 × x వచ్చేసరికి x అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్. ఆ విధంగా మనకి ఫైనల్గా 12 ఉంది. దాన్ని మనం ఏమంటాం అంటే 12గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఫైనల్గా x వాల్యూ వచ్చేసరికి 12 వచ్చింది. ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో చూడండి. ఈ సెకండ్ ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే మనకి ఒక రేషియో ఇచ్చాడు. ఆ రేషియో ఏంటంటే 5:1 అనమాట. ఓకేనా. 5:1 రేషియో ఇచ్చాడు. అది వచ్చేసరికి 2 నెంబర్లకి సంబంధించిన రేషియో అనమాట. అయితే ఆ 2 నెంబర్లో మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. అది వచ్చేసరికి 10. ఇంకో నెంబర్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి లేదా నెంబర్ మనకి తెలియని నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్గా తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఉన్న వాల్యూస్ని మనం రేషియోస్ ఆధారంగా చూపిస్తాం అనమాట. చూడండి x:10 ఈజ్ యాజ్ 5:1. ఓకేనా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న x:10 మనం x/10గా రాసుకోవచ్చు. సో అందుకని x/10గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈజ్ యాజ్ సింబల్ని మనం ఈక్వల్ టు సింబల్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఈక్వల్ టు అనే సింబల్ యూజ్ చేశాను. నెక్స్ట్ 5:1ని మనం 5/1గా రాసుకోవచ్చు. ఆ విధంగా మనం 5/1గా రాసుకున్నాం. తర్వాత క్యాన్సిల్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసామన్నమాట. చూడండి 1 × x చేసాము. ఓకేనా. ఆ విధంగా మనకి ఇక్కడ x వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ 10 × 5 చేసాము. ఆ విధంగా మనకి 50 వచ్చింది అనమాట. సో ఫైనల్గా x వాల్యూ వచ్చేసరికి 50 వచ్చింది. ఇది వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి మనకి 50 వచ్చింది అనమాట. ఈ విధంగా సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. ఓకేనా. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే డూప్లికేట్ రేషియో సంబంధించిన వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. డూప్లికేట్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి A²:B² అనమాట. ఓకేనా. ఆ విధంగా మనకి ఏ వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. నెక్స్ట్ B వాల్యూ వచ్చేసరికి 4. ఆ విధంగా మనకి 3² వచ్చేసరికి 9. సో నెక్స్ట్ 4² వచ్చేసరికి 16 అనమాట. ఆ విధంగా మనకి 9:16 అనేది వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:2 అడుగుతున్నారు. మనకి ట్రిప్లికేట్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి A³:B³ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ అంటే 1, నెక్స్ట్ B వాల్యూ అంటే 2 అనమాట. ఓకేనా. 1 × 1 × 1 చేస్తే మనకి 1 వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ 2³ అంటే
8 అన్నమాట వాల్యూ అనేది. ఆ విధంగా మనకి 1:8 అనేది వాల్యూ అనేది వచ్చింది, ఐ మీన్ రేషియో అనేది వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం యొక్క ఏమని అడుగుతున్నారంటే సబ్ డూప్లికేట్ రేషియో యొక్క రేషియోను ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సబ్ డూప్లికేట్ రేషియోకి సంబంధించిన ఫార్ములా అనేది √a/√b అనమాట. మనకి ఇక్కడ ఏ వాల్యూ అంటే 1 అని అర్థం, నెక్స్ట్ బి వాల్యూ అంటే 4 అని అర్థం. ఓకేనా, ఆ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న √1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే √1 × 1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న √4ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే √2 × 2గా రాసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఫైనల్గా రేషియో వచ్చేసరికి 1:2 వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 6th చూడండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో సంబంధించిన ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి రేషియో వచ్చేసరికి 8:27 ఇచ్చారు. మనకి సబ్ ట్రిప్లికేట్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి √a/√b అనమాట. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ అంటే 8 అర్థం, నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసరికి 27. ఓకే, ఇప్పుడున్న మనకి 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి 2 × 2 × 2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 27ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 × 3 × 3గా రాసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఫైనల్గా రేషియో వచ్చేసరికి 2:3 వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. 7th ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే ఇన్వర్స్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి వాల్యూ వచ్చేసరికి రేషియో వచ్చేసరికి ఏ విధంగా ఇచ్చాడంటే 3:2:1 ఇచ్చాడు. ఓకేనా, మనకి ఫార్ములా వచ్చేసరికి 1/a/1/b/1/c అనమాట. ఓకేనా, మనం జస్ట్ ఆ వాల్యూస్ని మనం ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఏ వచ్చేసరికి 3, నెక్స్ట్ బి వచ్చేసరికి 2, నెక్స్ట్ సి వచ్చేసరికి 1. ఆ విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 1/3:1/2 అనమాట. ఆ విధంగా మనకి ఫైనల్గా ఈ ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఈ 8th ప్రాబ్లం మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే 4th ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి జస్ట్ ఇక్కడ 3 వాల్యూస్ అనేవి ఇచ్చాడు. అయితే మనల్ని 4th వాల్యూ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ 4th వాల్యూ అంటే డి వాల్యూ అనమాట. ఓకేనా, డి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే BC/A అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన వాల్యూస్లో మనకి 12 వచ్చేసరికి ఏ వాల్యూ అనమాట, నెక్స్ట్ బి వచ్చేసరికి 14 అనమాట, నెక్స్ట్ సి వచ్చేసరికి 18. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి BC/A అనమాట. ఇక్కడ బి అంటే వాల్యూ వచ్చేసరికి 14 అనమాట. సో అందుకని 14 తీసుకున్నాము. నెక్స్ట్ సి వాల్యూ అంటే 18 అని అర్థం. సో అందుకని మనం 14 × 18గా తీసుకున్నాం. బై ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ అంటే మనకి 12 అనమాట. సో అందుకని 12 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. స్మాల్ ఇన్ఫర్మేషన్, మనకి ఫైనల్ ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ అనేది ఎలో లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఏ గ్రూప్ వాళ్ళైనా సరే క్యాలిక్యులేటర్ అనేది అయినా సరే ఎలో లేదు. ఓకేనా, ఏ గ్రూప్ వాళ్ళకైనా ఎలో లేదు. మీరు కంపల్సరీగా ఇన్ కేస్ మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలంటే బుక్లెట్ బ్యాక్ సైడ్న మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవడం తప్పితే మీకు క్యాలిక్యులేటర్ అనేది ఏ గ్రూప్ వాళ్ళకైనా సరే ఎలో లేదు. ఓకేనా, ఇక్కడ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే క్యాలిక్యులేటర్ ఈజీగా కంప్లీట్ అవ్వడానికి నేను ఈ క్యాలిక్యులేటర్ అనేది మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఉన్నాయి, బి వాల్యూ వచ్చేసరికి 14, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి 18 ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ రెండు వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 252 వచ్చింది. డివైడెడ్ బై 12 చేస్తే మనకి వాల్యూ అనేది ఫైనల్గా ఎంత వచ్చింది 21 వచ్చింది అనమాట. ఆ 21 మనం ఏమంటాం అంటే డి వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఫైనల్గా మనకి 4th ప్రపోర్షన్ వచ్చేసరికి 21 వచ్చింది. నెక్స్ట్ చూడండి 9th ప్రాబ్లంలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాం అంటే 3rd ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి జస్ట్ వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ ఇచ్చారు. అవి ఏంటి అంటే 16 and 36 ఇచ్చారనమాట. ఓకేనా, ఈ వాల్యూస్ మనం ఎలా తీసుకుంటాం అంటే చూడండి, ఓకేనా, మనకి సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసరికి B² A అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన వాల్యూస్ మనం ఏ రేషియోలో తీసుకుంటాం అంటే చూడండి A/B ఈజ్ యాజ్ B/Cగా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి మనకి 16 అనమాట. నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసరికి 36. ఓకేనా, ఆ విధంగా మనకి ఇక్కడ బి కూడా ఉంది కాబట్టి అందుకని ఇక్కడ 36 అనేది రాసుకున్నాం. ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది థర్డ్ ప్రపోర్షన్ అంటే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసరికి B²/A. ఓకే, ఇక్కడ బి వాల్యూ అంటే 36. సో ఆ విధంగా మనకి 36 × 36 చేద్దాం. ఓకేనా, 36 × 36 చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి
1296 వచ్చింది డివైడెడ్ బై 16 అంటే ఏ యొక్క వాల్యూ వచ్చేసరికి 16 కదా. సో అందుకని 16 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఆ విధంగా మనం క్యాన్సిల్ ఇక్కడ మనం డివిజన్ అనేది చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ వచ్చేసరికి 81 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. దీన్ని మనం ఏమంటాం అంటే థర్డ్ ప్రపోర్షన్ అని అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి 10th ప్రాబ్లం. ఈ 10th ప్రాబ్లం మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే సెకండ్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. సెకండ్ ప్రపోర్షన్ అంటే బి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే √AC అనమాట. ఓకేనా. ఆ విధంగా మనం బి యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసరికి 64 అండ్ 81 ఇచ్చారు. ఓకే. ఇక్కడ మనకి 64ని మనం ఏ వాల్యూ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 81ని మనం ఏమంటాం అంటే సి వాల్యూ అని అంటాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి వాల్యూ అనమాట. ఓకే. ఇక్కడ ఎన్ని బీలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న 64:b ఈజ్ యాజ్ b:81. ఓకే. ఇక్కడ మనకి కంప్లీట్గా 2 బీస్ ఉన్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ బి ఎంటర్ చేసి ఇంకో స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ని నేను ఇక్కడ ఏం చేశాను అంటే రూట్గా రాసుకున్నాను అనమాట. ఓకేనా. ఆ విధంగా మనకి వాల్యూ వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి బి ఈక్వల్ టు √AC వచ్చింది అనమాట. ఓకే. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 64, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి 81 అనమాట. ఆ విధంగా మనం ఇక్కడ √64 × 81గా రాసుకున్నాము. ఓకే. ఇక్కడ 64ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 8 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో అందుకని 8 రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 81ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో అందుకని 9 అనేది జస్ట్ ఎంటర్ చేశాను. స్క్వేర్కి అండ్ రూట్ క్యాన్సిల్ అనమాట. ఓకే. ఆ విధంగా మనకి 8 × 9 ఫైనల్గా మనకి వాల్యూ వచ్చేసరికి 72 వచ్చింది. ఈ 72 వాల్యూని మనం ఏమంటాం అంటే బి వాల్యూ అంటాం. సెకండ్ ప్రపోర్షన్ వచ్చేసరికి 72 అనమాట. ఈ విధంగా మనకి 10th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాంపౌండ్. ఓకేనా. 11th ప్రాబ్లం వచ్చేసరికి కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 6:9. ఓకే. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అంటే కాంపౌండ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. కాంపౌండ్ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి AC:BD అనమాట. ఓకే. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం ఏ రేషియోలో తీసుకుందాం అంటే చూడండి A:Bగా తీసుకుందాం. ఓకేనా. A:B వచ్చేసరికి 2:3 అనమాట. నెక్స్ట్ C:D వచ్చేసరికి 6:9. ఓకేనా. మనకి ఫార్ములా వచ్చేసరికి AC:BD అనమాట. ఈ AC:BDని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే AC/BDగా రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి మనకి 2, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి 6 అనమాట. ఆ విధంగా మనకి 2 × 6గా రాసుకున్నాను. బై బి యొక్క వాల్యూ వచ్చేసరికి అంతా 3, నెక్స్ట్ డి వాల్యూ వచ్చేసరికి 9. ఆ విధంగా మనకి 3 × 9 వచ్చింది. ఓకేనా. చూడండి 6 × 2 చేస్తే 12 వచ్చింది. నెక్స్ట్ 9 × 3 చేస్తే 27 వచ్చింది. ఓకేనా. 3 4s 12, నెక్స్ట్ 3 9s 27. ఓకేనా. ఆ విధంగా మనకి 4/9 వచ్చింది కదా. ఈ 4/9ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 4:9గా రాసుకోవచ్చు. ఫైనల్గా మనకి కాంపౌండ్ రేషియో వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 4:9 వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి 11th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 12th ప్రాబ్లం. ఈ 12th ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో చూడండి. 12th ప్రాబ్లంని మనం 3 మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ముందుగా మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. A:B = 3:4, BC B:C = A:9. దెన్ వాట్ ఈస్ A:B:C? ఓకేనా. మనకి ఏమి ఇచ్చారంటే AB వాల్యూ ఇచ్చారు 3:4, నెక్స్ట్ BC వాల్యూ ఇచ్చారు 8:9. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే A:B:C యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి మన ఫస్ట్ మెథడ్ ద్వారా మన ఆన్సర్ అనేది A:B:C అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ అనేది A:B కదా. సో అందుకని A:Bగా రాసుకున్నాము. ఓకేనా. దీన్ని ఎలా రాసుకున్నాం అంటే N1:D1గా రాసుకున్నాం. ఓకేనా. N1 అంటే న్యూమరేటర్ 1 అండ్ D1 వచ్చేసరికి డినామినేటర్ 1 అనమాట. నెక్స్ట్ అండ్ BC వాల్యూని మనం ఏ విధంగా రాసుకుందాం అంటే N2:D2 రాసుకున్నాం. N2 అంటే న్యూమరేటర్ 2, నెక్స్ట్ D2 అంటే డినామినేటర్ 2 అని అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. A:B:Cని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది, అదేంటంటే N1 × N2 D1 × N2 D1 × D2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట A:B:C. ఓకేనా. చూడండి
మనకి ఇచ్చింది గివెన్ మనకి ఏమి ఇచ్చారు A:B వాల్యూ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 3:4. నెక్స్ట్ బీసీ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 8:9 ఇచ్చాడు. ఓకేనా, దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే N1 D1 గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి N2 D2 గా రాసుకుంటాం అనమాట. ఓకేనా, మనకి ఫార్ములా వచ్చేసరికి చూడండి A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి N1 ఇంటూ N2 ఈస్టు D1 ఇంటూ N2 ఈస్టు D1 ఇంటూ D2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ N1 వచ్చేసరికి మనకి ఎంత వాల్యూ 3 కదా, సో అందుకని 3 రాసాను. నెక్స్ట్ N2 అంటే మీనింగ్ ఇక్కడ వాల్యూ అనేది అంతా 8 కదా, సో అందుకని 8 రాసుకున్నాను. ఈస్టు ఇక్కడ D1 అంటే వాల్యూ అనేది ఎంత 4 కదా, సో అందుకని 4 రాసుకున్నాను. నెక్స్ట్ N2 అంటే ఎంత వాల్యూ 8 కదా, సో అందుకని 8 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ D1 అంటే ఎంత 4 కదా, సో అందుకని 4 రాసుకున్నాను. నెక్స్ట్ D2 అంటే ఎంత 9 కదా, సో అందుకని 9 రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మల్టిప్లికేషన్ చేద్దాం. 8 3 24, నెక్స్ట్ 8 4 32, నెక్స్ట్ 4 9 36. ఆ విధంగా మనకి రేషియో అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా రేషియో వచ్చేసరికి 6:8:9 వచ్చింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మన ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ ద్వారా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. ఈ సెకండ్ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. మనకి ఇచ్చింది ఏంటి A:B వాల్యూ ఇచ్చారు. ఎంత 3:4. నెక్స్ట్ బీసీ వాల్యూ వచ్చేసరికి 8:9 అనమాట. మీరు ఫస్ట్ అసలు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, ఓకేనా, ఈ 3కి సంబంధించిన ఈ 24 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేశాను అనమాట. దీన్ని మనం ఏమంటామంటే రెయిన్బో మెథడ్ అని అంటాం అనమాట. సింపుల్గా ఈ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. మనం A:Bకి సంబంధించిన వాల్యూస్ అనేవి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఉన్న 3:4ని మనం 8తో మల్టిప్లికేషన్ అనేది చేయండి. చూడండి, 3 8s ఎంత 24 కదా, సో అందుకని 24 రాసుకున్నాం. నెక్స్ట్ 4 ఇంటూ 8 చేస్తే మనకి ఎంత 32 కదా, సో అందుకని 32 రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 8:9 వాల్యూని మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలంటే 4తో మల్టిప్లికేషన్ అనేది చేయండి. 8 4s ఎంత 32 కదా, సో అందుకని 32 రాసుకున్నాను. నెక్స్ట్ 9 4s ఎంత 36 కదా, సో అందుకని 36 అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి ఏ వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది 24 వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది 32 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా బి వాల్యూ ఎంత వచ్చింది 32 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది 36 వచ్చింది అనమాట. ఓకేనా, ఫైనల్గా మనం A:B:C వాల్యూ వచ్చేసరికి రేషియో వచ్చేసరికి ఫైనల్గా ఎంత వచ్చిందంటే 6:8:9 వచ్చింది. ఓకేనా, సేమ్ ఫస్ట్ మెథడ్లో ఎలా అయితే వచ్చిందో రేషియో అనేది సెకండ్ మెథడ్ ద్వారా కూడా సేమ్ అంతే వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ మెథడ్ ద్వారా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. మనకి ఇచ్చిన వాల్యూస్ A:B వచ్చేసరికి 3:4 ఇచ్చారు. నెక్స్ట్ B:C వచ్చేసరికి 8:9 ఇచ్చారు. దాన్ని ఏ విధంగా రాసుకుంటాము అంటే చూడండి, A:B నెక్స్ట్ B:Cగా రాసుకుంటాము. ఓకేనా, తర్వాత ఏం చేస్తాము అంటే చూడండి, ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ సాయంతో నేను ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి, ఓకేనా, మనకి ఇచ్చింది A:B కదా, సో అందుకని 3:4గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన B:C వాల్యూని మనకి ఎంత ఉంది రేషియో అనేది 8:9 కదా, సో అందుకని 8:9గా రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్లోలో మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ అనేది చేస్తాం అనమాట. 3:9 చేస్తే మనకి ఎంత 24 కదా, సో అందుకని 24 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ 8:4 చేస్తే ఎంత 32 కదా, సో అందుకని 32 అనేది రాసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ 4:9 చేస్తే ఎంత 36 కదా, సో అందుకని 36 అనేది రాసుకున్నాను. ఫైనల్గా మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 6:8:9 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ ఫ్లోలో మల్టిప్లికేషన్ అనేది చేయండి, మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఫ్లోలో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఫైనల్గా A:B:C రేషియో అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, అందుకే నేను ఇక్కడ యారో సింబల్స్ అనేవి వేసి చూపించాను. ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఫ్యూచర్లో అయినా సరే ఇన్ కేస్ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను ఎక్కువ శాతం ఈ మెథడ్ని ఫాలో అవుతాను అనమాట. ఓకేనా, ఈ 3 మెథడ్స్ ఎందుకు చెప్పానంటే యువర్ చాయిస్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 మెథడ్ మీకు ఈజీగా అనిపించిన మెథడ్ని చూజ్ చేసుకొని మనం A:B:C వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి
12th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఈ 14th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతుందా అంటే చూడండి, ఏబి వాల్యూ ఇచ్చాడనమాట. రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 4:5. నెక్స్ట్ బీసీ యొక్క రేషియో వచ్చేసరికి 6:7 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏసీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఏసీ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఏం లేదు, ఇక్కడ చెప్పిన ఈ 3 మెథడ్స్ ద్వారా మనం ఏసీ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఓకేనా, ఏసీ వాల్యూ అనేది సింగిల్గా ఏసీ యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు మనం 4 మెథడ్స్ అనేవి ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ 3 మెథడ్స్ అనేవి మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చూపించిన మెథడ్సే, ఎటువంటి చేంజెస్ అయితే ఏముండవు అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన రేషియోస్ అనేవి రాసుకుంటాము. A:B వచ్చేసరికి 4:5. నెక్స్ట్ బీసీ వచ్చేసరికి 6:9 అనమాట. ఓకేనా, వాటిని మనం ఏమనుకుంటాం, న్యూమరేటర్ 1 N1 నెక్స్ట్ D1 గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ N2 D2 గా రాసుకుంటాం. మనకి A:B:C వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అనేది రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ N1 అంటే 4 అని అర్థం, నెక్స్ట్ N2 అంటే 6 అని అర్థం. సో ఆ విధంగా మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ D1 N2 అంటే మనకి తెలుసు, D1 వచ్చేసరికి 5, నెక్స్ట్ N2 వచ్చేసరికి 6. నెక్స్ట్ D1 అంటే వాల్యూ వచ్చేసరికి మనకి 5, నెక్స్ట్ D2 వచ్చేసరికి 7 అనమాట. ఆ విధంగా మనం ఏం చేస్తాం అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. 4 × 6 చేస్తే 24, నెక్స్ట్ 5 × 6 చేస్తే 30, నెక్స్ట్ 5 × 7 చేస్తే 35. ఆ విధంగా మనకి వాల్యూ రేషియో అనేది ఇలా వచ్చింది. ఓకేనా, ఓన్లీ మనల్ని అడిగింది ఏ వాల్యూ, ఏ అండ్ సికి సంబంధించిన ఓన్లీ రేషియోని అడిగారు అనమాట. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి ఎంత 24, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి ఎంత 35. ఆ విధంగా మనకి A:C వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 24:35 వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ద్వారా చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 2 వాల్యూస్ని 6తో మల్టిప్లికేషన్ అనేది చేయండి. ఓకేనా, 4 × 6 చేస్తే మనకి 24 వచ్చింది. నెక్స్ట్ 5 × 6 చేస్తే 30 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ మనం 5తో మల్టిప్లికేషన్ అనేది చేయండి. 6 × 5 చేస్తే 30 వచ్చింది. నెక్స్ట్ 7 × 5 చేస్తే 35 వచ్చింది. ఆ విధంగా మనకి ఓన్లీ మనకు కావాల్సింది ఏసీ వాల్యూ. ఓకేనా, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 24 వచ్చింది, అందుకని 24 అనేది రాసుకున్నాము. సి వాల్యూ అనేది ఎంత వచ్చింది 35 కదా, సో అందుకని 35 రాసుకున్నాం. ఫైనల్గా మనకి ఏసీ వాల్యూ వచ్చేసరికి 24:35 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. మనకి ఇచ్చారు బి వాల్యూ అనేది ఇచ్చారు, ఎంత ఇచ్చారు, రేషియో అనేది ఎంత ఇచ్చారు, 4:5 ఇచ్చారు. నెక్స్ట్ బీసీకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 6:7 ఇచ్చారు. వాటిని మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఈ విధంగా రాసుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి కావాల్సింది జస్ట్ ఏ వాల్యూ, సి వాల్యూ. సో అందుకని ఏ వాల్యూ అండ్ సి వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను, బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఓకేనా, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 4 × 6 చేస్తాం. 4 × 6 చేస్తే మనకి ఎంత 24 కదా, సో అందుకని 24 అనేది ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 5 × 7 చేస్తాం అనమాట. 5 × 7 చేసి ఎంత వచ్చింది మనకి 35 వచ్చింది. ఓకేనా, ఫైనల్గా మన ఆ రేషియోని మనం ఏమంటామంటే ఏసీ రేషియో అని అంటాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి 24:35 వచ్చింది. ఓకేనా, ఇది వచ్చేసరికి థర్డ్ మెథడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ చూడండి. ఫోర్త్ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది వచ్చేసరికి ఫ్రాక్షన్ సంబంధించిన మెథడ్ అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన బి వాల్యూ వచ్చేసరికి రేషియో వచ్చేసరికి 4:5, నెక్స్ట్ బీసీకి సంబంధించింది 6:7. ఓకేనా, మనకి ఇచ్చిన ఈ 4:5ని మనం ఎలా రాసుకోవచ్చు, 4/5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 6:7ని మనం 6/7గా రాసుకోవచ్చు. ఓకేనా, చూడండి A:B ని మనం A/Bగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన B:Cని మనం B/Cగా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ Bకి క్యాన్సిల్ అనమాట. ఫైనల్గా మనకి ఇంకే వాల్యూస్ ఉంటాయి, ఏసీ సంబంధించింది ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మనకి ఏసీ అనేది ఇక్కడ రాసుకుందాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే జస్ట్ మల్టిప్లికేషన్ అనేది చేసామన్నమాట. 4 × 6 చేస్తే మనకి ఎంత వచ్చింది 24 వచ్చింది. నెక్స్ట్ 5 × 7 చేస్తే మనకి ఎంత వచ్చింది 35 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనకి ఏసీ యొక్క రేషియో వచ్చేసరికి 24:35 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి 4 మెథడ్స్ ద్వారా ఏసీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నేను ప్రీవియస్ ప్రాబ్లంలో 12th ప్రాబ్లంలో ఎలా చెప్పానంటే ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 4 × 6
చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 6 × 5 చేస్తే వస్తుంది. నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 5:7 చేస్తే వాల్యూ అనేది సి వాల్యూ అనేది వస్తుంది అని చెప్పాను. ఓకేనా, ఇక్కడ మనల్ని ప్రాబ్లం అడిగింది జస్ట్ ఏసీ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకేనా, ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కాబట్టి ఏ వాల్యూ వచ్చేసరికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 4 × 6గా చేస్తాం. నెక్స్ట్ బి వాల్యూ మనకు అవసరం లేదు, సో అందుకని సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 5 × 7 చేస్తే వస్తుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి ఏసీ వాల్యూ వచ్చేసరికి 24:35 అనేది వచ్చిందనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే ఏసీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా మనకి 13th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 14th ప్రాబ్లం అనేది చూడండి. ఈ 14th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అది ఏమి ఇచ్చారో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 4th ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇచ్చారో చూద్దాం. ఈకి వాల్యూ ఇచ్చారు, రేషియో ఇచ్చారు. ఎంత అంటే 3:5 అనమాట. నెక్స్ట్ క్యూఆర్కి సంబంధించిన రేషియో వచ్చేసరికి 2:1 అనమాట. నెక్స్ట్ ఆర్ఎస్కి సంబంధించిన రేషియో వచ్చేసరికి 2:3. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే P:Q:R:S యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, ఇది P:/Q:R:S ఈ వాల్యూని కూడా ఈ రేషియోని కూడా మనం పైన చెప్పిన 12th ప్రాబ్లంలో చెప్పిన 3 మెథడ్స్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ నేను ఈ మెథడ్ ద్వారా చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఈ మెథడ్ ద్వారా ఏంటంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అందుకని ఈ మెథడే ఫాలో అవ్వండి. ఓకేనా, మనకి ఇచ్చిన రేషియోస్ అనేవి మనం ఇలా రాసుకోండి. ఓకేనా, P:/Q నెక్స్ట్ Q:/R R:/Sగా రాసుకోండి. ఓకేనా, తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా మల్టిప్లికేషన్ అనేది చేయండి P:/Q:/Rగా. ఓకేనా, ఇలా రాసుకుంటే మనకి పి వాల్యూ అనేది వస్తుంది అనమాట. పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలంటే P:/Q:/R చేస్తే మనకి పి యొక్క రేషియో వాల్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఆర్ వాల్యూ, ఓకే సారీ ఇక్కడ క్యూ వాల్యూ కదా, ఈ క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే చూడండి ఆర్ ఇంటూ క్యూ చేస్తాం అనమాట. ఆ విధంగా మనకి రేషియోలో క్యూ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ రేషియోలో ఆర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి క్యూ ఇంటూ ఆర్ చేస్తే మనకి ఆర్ వాల్యూ అనేది రేషియోలో ఆర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎస్ వాల్యూ, రేషియోలో ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎస్ ఇంటూ ఆర్ ఇంటూ క్యూ చేస్తే మనకి ఎస్ వాల్యూ అనేది వస్తుంది అనమాట రేషియోలో. నేను ఇక్కడ చూడండి సింబాలిక్గా రిప్రజెంటేషన్ చేసి మీకు చూపించాను ఎలా మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి అనేది. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన వాల్యూస్ ఆధారంగా మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా, మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి నేను ఇలా రాసుకున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ 12 వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి 3 × 2 చేస్తే 6 వచ్చింది. 6 × 2 చేస్తే అంత 12 కదా, సో అందుకని 12 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 20 వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి 2 × 2 చేస్తే 4 × 5 చేస్తే 20. ఆ విధంగా మనకి 20 వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 10 వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి 5 × 1 చేస్తే 5. ఓకేనా, 5 × 2 చేస్తే 10 కదా, సో ఆ విధంగా మనకి 10 వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 15 వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి ఇక్కడ 3 వాల్యూ ఉంది కదా, 3 × 1 చేస్తే ఎంత 3 × 5 చేస్తే 15 కదా, సో ఆ విధంగా మనకి 15 అనేది వచ్చింది. ఫైనల్గా మనకి రేషియో అనేది ఇలా ఉందన్నమాట. మీరు క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇలా వదిలేసినా నో ప్రాబ్లం. ఓకేనా, మనకి ఫైనల్గా రేషియో వచ్చేసరికి 12:20:10:15 వచ్చిందనమాట. ఇది 14th ప్రాబ్లం సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ చూడండి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే 15th ప్రాబ్లంలో ఏడీని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఏమేమి ఇచ్చారు, ఏబికి సంబంధించిన రేషియో వచ్చేసరికి 5:9 ఇచ్చాడు. నెక్స్ట్ బీసీకి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి రేషియో వచ్చేసరికి 3:25 ఇచ్చాడు. నెక్స్ట్ సిడీకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 10:9 ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే ఏడీ వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, మనకి ఇచ్చిన వాల్యూస్ మనం ఈ విధంగా రాసుకున్నాం అనమాట. రేషియోస్ని మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ రూపంలో రాసుకున్నాము. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన A/Bని ఇక్కడ రాసుకున్నాము. ఓకేనా, ఇంటూ B/C ఇంటూ C/D. ఓకేనా, ఈక్వల్ టు వారికి సంబంధించిన వాల్యూస్ ఫ్రాక్షన్స్ అనేవి రాసుకుందాం.
ఇక్కడ a/bకి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి ఫ్రాక్షన్ వచ్చేసరికి 5/9 ఉంది, అందుకని 5/9గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 3/25 ఉంది కదా, అందుకని 3/25 రాసుకున్నాం. ఇంటూ 6 ఇక్కడ c/d వాల్యూ ఫ్రాక్షన్ వచ్చేసరికి 10/9 కదా, సో అందుకని 10/9 అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ bకి క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ cకి క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, ad ఉంది, సో అందుకని ఇక్కడ ad అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం ఏం చేద్దాం అంటే క్యాన్సిలేషన్ అనేది చేద్దాం. ఈ క్యాన్సిలేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూడండి. ఇక్కడ మనకి 5 వాల్యూ ఉంది, 5 1s 5 5s 25 కదా. ఓకే, అందుకని ఇక్కడ 25 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 1s 3 3s 9 కదా, సో అందుకని ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 5 వాల్యూ ఉంది కదా, 5 1s 5 10s చేస్తే మనకి ఇక్కడ 2 వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఫైనల్ ఇంకా మనకి న్యూమరేటర్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూ ఉంది, అందుకని 2 వాల్యూ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, 9 ఇంటూ 3 ఉంది అనమాట. ఆ విధంగా మనకి 27 వస్తుంది. ఓకేనా, అందుకని 2/27గా రాసుకున్నాం. దీన్ని మనం ఫ్రాక్షన్స్లో ఉంది కదా, దాన్ని మనం ఏం చేయొచ్చు, రేషియోలో కూడా రాసుకోవచ్చు అనమాట. మన రేషియోస్లో రాసుకుంటే మనకి 2:27 వచ్చిందనమాట. ఆ విధంగా మనకి ఫైనల్గా ఏడి వాల్యూ రేషియో వచ్చేసరికి 2:27 అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకేనా, ఇది వచ్చేసరికి 15th ప్రాబ్లం. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూడండి. ఈ 16th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నా అంటే 1800 అమౌంట్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏ రేషియోలోకి పంచమని అడుగుతున్నా అంటే 4:5 రేషియోలో పంచమని అడుగుతున్నారు అనమాట. చూడండి, గివెన్ ఏబికి సంబంధించిన రేషియో ఇచ్చారు 4:5. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసరికి 1800 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏకి సంబంధించిన వాల్యూ అనేది ఎంత వస్తుంది, నెక్స్ట్ బికి సంబంధించిన వాల్యూ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అమౌంట్ వచ్చేసరికి ఎంత, 1800 కదా. 1800లో ఏకి సంబంధించిన వాల్యూ అనేది అంతా 4. ఓకేనా, 9 భాగాల్లో ఓకేనా 4 భాగాలు ఏకి అనమాట. ఆ విధంగా మనకి 1800 ఇంటూ 4 డివైడెడ్ బై 9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 800 వచ్చింది. ఈ 800 వచ్చేసరికి ఏకి సంబంధించిన వాల్యూ అనమాట. బికి సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, 1800 అమౌంట్ ఇంటూ బికి సంబంధించిన వాల్యూ అనేది అంత 5 కదా. 5 డివైడెడ్ బై 9 చేస్తామన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. ఈ 1000 రూపాయలు అనేది బికి సంబంధించిన వాల్యూ. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనకి అమౌంట్ ఇచ్చినప్పుడు రేషియోస్ ఆధారంగా పంచుతాం అనమాట. ఇది వచ్చేసరికి 16th ప్రాబ్లం. నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి. ఈ 17th ప్రాబ్లంలో మనకి అమౌంట్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 3200 ఇచ్చాడు. అండ్ PQR వాటికి సంబంధించిన రేషియో అనేది ఇచ్చాడు. రేషియో వచ్చేసరికి 5:2:9 అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే మనకి ఇచ్చిన అమౌంట్లో 3200లో క్యూకి ఎంత అమౌంట్ ఎంత వాల్యూ అనేది వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన అమౌంట్ అనేది ఎంత, మనకి 3200 కదా. ఇక్కడ 3200 ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే మనకి ఇచ్చిన రేషియోస్ని రేషియోస్ యొక్క వాల్యూని మనం ఫస్ట్ యాడ్ చేద్దాం. 5 + 2 + 9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఓకేనా, 16 భాగాలలో క్యూకి సంబంధించిన భాగాలు వచ్చేసరికి 2 అనమాట. ఓకేనా, ఆ విధంగా మనం ఏం చేద్దాం అంటే క్యూకి సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి టోటల్గా అమౌంట్ వచ్చేసరికి 3200. 3200లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ క్యూకి సంబంధించింది. క్యూకి సంబంధించింది ఎంత, 2 కదా. సో అందుకని 2 డివైడెడ్ బై 9 చేస్తాం అనమాట. 9 కాదు 16. ఓకేనా, టోటల్ రేషియో యొక్క సమ్ వచ్చేసరికి ఎంత, 16 కదా. సో అందుకని 16 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఎంత వచ్చింది, మనకి 400 వచ్చింది కదా. అదే 400 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 17th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 18th ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 18th ప్రాబ్లం అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఫ్రెండ్స్, మనకి 18th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే a = 2/3, b నెక్స్ట్ b = 4/5c, ఫైండ్ a:b:c. ఓకేనా, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే a:b:c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలంటే చూడండి, ముందుగా మనకి ఇచ్చిన వాటిని మనం ఫ్రాక్షన్స్లోకి రాసుకుందాం. ఓకేనా, a/bగా రాసుకోండి. ఓకేనా, ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు, 2/3 ఇచ్చాడు. అందుకని 2/3 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ b/cగా రాసుకోండి. b/c రాసుకున్న తర్వాత మనకి ఫ్రాక్షన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 4:5 ఇచ్చారు. అందుకని 4/5 ఇచ్చాడు.
ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు కదా, అందుకని మనం 4/5గా రాసుకున్నాము. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, రేషియోస్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా మనకి A:B వచ్చేసరికి 2:3 వచ్చింది. నెక్స్ట్ B:C వచ్చేసరికి 4:5 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ రేషియోస్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే A:B:C వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి మనకి A, B, C వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రొసీజర్ ద్వారా ఈ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఏకి సంబంధించిన రేషియో యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి 2:4 చేస్తే మనకి 8 అనేది వచ్చింది. నెక్స్ట్ 4 × 3 చేస్తే 12 వచ్చింది. నెక్స్ట్ 3 × 5 చేస్తే 15 వచ్చింది. ఆ విధంగా మనకి ఫైనల్గా రేషియో యొక్క వాల్యూ అనేది రేషియో వచ్చేసరికి 8:12:15 వచ్చింది. ఓకేనా, ఇలా మనకి ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. 18th ప్రాబ్లం సంబంధించింది. నెక్స్ట్ 19th చూడండి. ఈ 19th సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే 2A = 3B, నెక్స్ట్ 4B = 5Cగా ఇచ్చారు. ఫైండ్ A:B:C వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్ మనం ముందుగా రాసుకుందాం. 2A = 3B, నెక్స్ట్ 4B = 5Cగా రాసుకున్నాం అనమాట. ఓకేనా, వీటిని మనం ఎలా తీసుకుంటామంటే రేషియోస్ ఆధారంగా, ఓకేనా, రేషియోస్ రూపంలో ఎలా తీసుకుంటామంటే చూడండి, A = B ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A వాల్యూ వచ్చేసరికి 3గా తీసుకోవచ్చు. నెక్స్ట్ B వాల్యూ వచ్చేసరికి 2గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ B వాల్యూ వచ్చేసరికి 5గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ C వాల్యూని మనం 4గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఫైనల్గా ABకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 3:2 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ B:Cకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 5:4 వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఉన్న రేషియోస్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే A:B:C వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 × 5 చేస్తే 15 వచ్చింది. నెక్స్ట్ 5 × 2 చేస్తే 10 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 × 4 చేస్తే మనకి 8 అనేది వచ్చింది అనమాట. ఫైనల్గా మనకి రేషియో వచ్చేసరికి 15:10:8 అనేది వచ్చింది. ఓకేనా, ఇది 19th ప్రాబ్లం సంబంధించింది. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. ఈ 20th ప్రాబ్లం ఆధారంగా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇక్కడ మనకి చూడండి ఇన్ఫర్మేషన్ అది ఏ విధంగా ఇచ్చారంటే 3A = 8B, నెక్స్ట్ 5B = 9C, దెన్ ఫైండ్ A:C వాల్యూ అనేది మనల్ని రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, మనకి ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. ఓకేనా, 3A = 8B, నెక్స్ట్ 5B = 9Cగా రాసుకున్నాం అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన వాటిని ముందు మన ఫ్రాక్షన్స్లోకి రాసుకుందాం. A/B = B/Cగా రాసుకున్నాం. నెక్స్ట్ AB వాల్యూ వచ్చేసరికి మనకి 8/3 ఉంది. నెక్స్ట్ B/Cకి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి మనకి 9/5 వచ్చిందనమాట. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ Bకి క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్ ఇంకా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఏ వాల్యూస్ అనేవి ఉన్నాయి, AC ఉంది కదా, సో అందుకని AC అనేది ఇక్కడ రాసుకున్నాం అనమాట. A/C కదా, A/Cని మనం A:3గా కూడా రాసుకోవచ్చు. సో అందుకని A:3గా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 3 1s 3 3s 9 కదా, సో అందుకని 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్గా మనకి ఎంత ఉంది, 3 ఉందనమాట. 8 × 3 చేస్తే 24, నెక్స్ట్ 5 × 1 చేస్తే 5. ఆ విధంగా మనకి A:C సంబంధించిన రేషియో వచ్చేసరికి 24:5 అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి 20th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 21 ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 2 = 3B = 4C, దెన్ ఫైండ్ A:B:C. ఇక్కడ మనల్ని ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే A:B:C యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. 2A = 3B = 4Cగా రాసుకున్నాం అనమాట. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే రేషియోలోకి కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి మనం 3గా తీసుకుంటాం. నెక్స్ట్ B వాల్యూని మనం 2గా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి B వాల్యూని మనం 4గా రాసుకుంటాం. నెక్స్ట్ C వాల్యూని మనం 3గా రాసుకుంటాం అనమాట. ఆ విధంగా మనకి రేషియోస్ వచ్చేసరికి 3:2 వచ్చింది. నెక్స్ట్ BCకి సంబంధించిన 4:3 వచ్చింది. ఈ రేషియోస్ ఆధారంగా మనం A/B/C వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ 12 వచ్చేసరికి ఏ వాల్యూ వచ్చేసరికి ఎలా వచ్చిందంటే 3 × 4 చేస్తే మనకి 12 వచ్చింది. నెక్స్ట్ 4 × 2 చేస్తే మనకి 8 వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ 2 × 3 చేస్తే
6 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న రేషియోస్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఫైనల్గా రేషియో అనేది ఎంత వచ్చిందంటే 2:4:1 అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనకి 21th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 22nd చూడండి. 22nd మనకి ఏ విధంగా ఇచ్చారంటే x = 3y = 5z ఫైండ్ x y z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ x ఫ్రంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో ఆ విధంగా మనకి 1x = 3y = 5z తీసుకున్నాం అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకే, ఇక్కడ x వాల్యూ వచ్చేసరికి 3, నెక్స్ట్ y వాల్యూ వచ్చేసరికి 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి y వాల్యూ వచ్చేసరికి 5, నెక్స్ట్ z వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రేషియో అనేది వచ్చింది. xyకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 3:1, నెక్స్ట్ yzకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 5:3. ఓకేనా, ఈ రేషియో ఆధారంగా మనం x y zకి సంబంధించిన రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. x సంబంధించిన రేషియో వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 3:5 చేస్తే మనకి 15 అనేది వచ్చింది. నెక్స్ట్ 5:1 చేస్తే మనకి 5 వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ 1:3 చేస్తే మనకి 3 వాల్యూ అనేది వచ్చింది. తర్వాత మనం ఏం చేసామంటే జస్ట్ క్యాన్సిలేషన్ చేసాం. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి రేషియో వచ్చేసరికి 5:1 అనేది వచ్చింది అనమాట. ఓకే, ఆ విధంగా మనకి 22nd ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 23rd చూడండి. ఈ 23rd మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చారనమాట. ఓకేనా, అలా ఎలా ఇచ్చారంటే చూడండి. a/b = b/c = 2/3 ఇచ్చారనమాట. ఓకే, అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే మనల్ని a/b/c యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే a/b వచ్చేసరికి 2/3 వచ్చింది. నెక్స్ట్ bc వచ్చేసరికి మనకి 2:3 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ రేషియోస్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఏబిసి వాల్యూ అనేది రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి, ఏబికి సంబంధించిన రేషియో వచ్చేసరికి 2:3, నెక్స్ట్ బీసీకి సంబంధించిన రేషియో వచ్చేసరికి 2:3. ఆ విధంగా మనం ఇలా రాసుకుంటే 2 × 2 చేస్తే మనకి 4 వచ్చింది. నెక్స్ట్ 2 × 3 చేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ 3 × 3 చేస్తే 9 వచ్చింది అనమాట. ఆ విధంగా మనకి రేషియో వచ్చేసరికి 4:6:9 వచ్చింది. దీన్ని మనం క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే జస్ట్ సింపుల్గా ఇలాగే ఉంచినా నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనకి 23rd కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 24th చూడండి. ఈ 24th మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ చూడండి, a/2 = b/3 = c/4. దెన్ ఫైండ్ a/b/c వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనం రేషియోస్లోకి రాసుకోవచ్చు అనమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, a/b వచ్చేసరికి మనకి 2:3 అనమాట. ఓకేనా, నెక్స్ట్ b/c వచ్చేసరికి మనకి 3:4 అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి ఇలా రేషియోస్ అనేవి వచ్చాయి. ఈ రేషియోస్ ఆధారంగా మనం ఏబిసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఏకి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 2 × 3 చేస్తే మనకి 6 వచ్చింది. నెక్స్ట్ 3 × 3 చేస్తే మనకి 9 వచ్చింది. నెక్స్ట్ 3 × 4 చేస్తే మనకి 12 వచ్చింది. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఫైనల్గా రేషియో వచ్చేసరికి 2:3:4 అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి 24th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 25th చూడండి. ఈ 25th మనకి a/bకి సంబంధించిన రేషియో అనేది ఇచ్చారు. ఎంత 5:9 అనమాట. దెన్ ఫైండ్ 2a + b = 2a - b. ఓకేనా, దీని ఆధారంగా మనల్ని ఏం చేయమంటున్నారంటే మనకి ఇచ్చిన రేషియో ఆధారంగా ఈ వాల్యూ ఈ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. జస్ట్ మనం ఏం చేయాలంటే bకి సంబంధించిన వాల్యూస్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అర్థమైపోయింది. ఈజీగా రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇచ్చిన వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రేషియోస్ అనేవి రాసుకున్నాం. ఈ రేషియోస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మనం ఫైనల్గా రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ అంటే మీనింగ్ ఎంత, వాల్యూ ఎంత 5, నెక్స్ట్ బి అంటే 9 అనమాట. ఓకేనా, ఏకి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి 5 కదా, నెక్స్ట్ బి వాల్యూ అంత 9 కదా, సో అందుకు 9 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఏ వాల్యూ అంటే 5 కదా, నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ అంత 9 కదా, సో అందుకు 9 రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 × 5 చేస్తే 10 వచ్చింది, ప్లస్ 9 కదా, సో అందుకు 9 తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 2 × 5 చేస్తే 10, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో అందుకు మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఓన్లీ 9 ఉంది, సో అందుకు 9 తీసుకున్నాం అనమాట. 10 + 9 చేస్తే మనకి 19 వచ్చింది. నెక్స్ట్ ఈస్ట్ ఉంది కదా, సో అందుకని ఈస్ట్ సింబల్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ 10 - 9 చేస్తే మనకి
ఎంత 1 కదా, సో అందుకని 1 అనేది తీసుకున్నాం. ఫైనల్గా మనకి రేషియో వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 9:1 వచ్చిందనమాట. ఈ విధంగా మనకి 25th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 26th ప్రాబ్లం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. గివెన్ 2 numbers which are in ratio 3:4. If 8 is added to each of the number, then ratio is changed to 5:6. Then find the 2 numbers. ఫ్రెండ్స్, ఇక్కడ 26th ప్రాబ్లం సంబంధించి కంప్లీట్ మీనింగ్ ఏంటంటే 2 నెంబర్ల యొక్క రేషియో వచ్చేసరికి 3:4 అన్నమాట. అయితే మనం ఆ నెంబర్లకి 8 అనేది యాడ్ చేస్తే, ఐ మీన్ ఈచ్ నెంబర్కి 8 అనేది యాడ్ చేస్తే మనకి రేషియో అనేది ఏమొచ్చిందంటే 5:6 వచ్చిందనమాట. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి. గివెన్ రేషియో ఆఫ్ 2 నెంబర్స్, మనకి మొదటిగా రేషియోకి సంబంధించిన వాల్యూ అనేది ఇచ్చారు. ఎంత? 3:4 ఇచ్చారు. సో అందుకని 3:4 అనేది రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే లెట్ ద 2 నెంబర్స్ ఈక్వల్ టు 3x 4xగా తీసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయమని అడుగుతున్నారంటే 8 అనేది యాడ్ చేయమని అడుగుతున్నారు. ఈచ్ నెంబర్కి ఈ 8 అనేది యాడ్ చేస్తే మనకి రేషియో అనేది 5:6 వచ్చిందనమాట. ఓకేనా, చూడండి. ఇఫ్ 8 ఈస్ యాడెడ్ టు బోత్ నెంబర్స్, మనకి ఉన్న ఈ నెంబర్స్కి మనం 8 అనేది యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 3x + 8. నెక్స్ట్ 4x + 8 వచ్చింది. వీటికి సంబంధించిన రేషియో వచ్చేసరికి మనకి 5:6 వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఇది దేనికి ఈక్వల్ రేషియో అనేది ఇక్కడ ఉన్న ఈ 2 వాల్యూస్కేగా, ఐ మీన్ ఈ రేషియోస్కే కదా ఈక్వల్ అనేది. ఓకేనా, చూడండి. మనం 3x + 8 4x + 8 = 5:6గా రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న రేషియోస్ని మనం ఫ్రాక్షన్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తే 3x + 8/4x + 8 వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ 5:6 ఉన్నది మనకి 5/6గా వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయడానికి చూడండి ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా, 6 × 3x + 8 నెక్స్ట్ ఈక్వల్ టు 5 × 4x + 8. ఓకేనా, మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 18x వస్తుంది ప్లస్ 6 × 8. ఓకేనా, 6 8 ఎంత? 48 సో అందుకని 48 వచ్చింది. నెక్స్ట్ 5 4s 20, అందుకని 20. ఇక్కడ x ఉంది కాబట్టి x అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ 8 5s ఎంత? 40 కదా, సో అందుకని 40 యూజ్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 18, ఇక్కడ 18x ఉందనమాట. ఓకేనా, ఇక్కడ మనకి 18 ముందు ఏ వాల్యూ లేదంటే ఐ మీన్ ప్లస్ సింబల్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ఐ మీన్ ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ 18x అనేది మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న 40+ అనేది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి -40గా చేంజ్ అయ్యిద్ది. సో ఆ విధంగా మనకి 48 - 40 వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 20+ అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసాం. ఇక్కడ ఉన్న ప్లస్ 18x అనేది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి -18 అనేది వచ్చిందనమాట. ఆ విధంగా మనం ఏం చేసామంటే జస్ట్ 48లో నుంచి 40 తీసేస్తే మనకి 8 వచ్చింది. నెక్స్ట్ 20xలో నుంచి మనం 18x తీసేస్తే 2x వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్న xని మనం అంతే ఉంచి 2 వాల్యూని మనం ఆపోజిట్ సైడ్లోకి తీసుకుపోతే మనకి డివైడ్గా చేంజ్ అయింది. ఓకేనా, ఆ విధంగా మనకి 8ని 2తో డివైడ్ చేస్తే మనకి x వాల్యూ అనేది 4 వచ్చిందనమాట. ఆ విధంగా మనకి 4 వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా, మనకి నెంబర్స్ అని ఫస్ట్ అనుకున్నాం. లెట్ ద నెంబర్ ఈక్వల్ టు 3x అండ్ 4x అనుకున్నాం కదా. మనకు వచ్చిన 4 వాల్యూని ఇక్కడ x వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ మనం అనుకున్న నెంబర్లు వచ్చేసరికి 3x నెక్స్ట్ 4x అనమాట. మనకి x వాల్యూ అనేది వచ్చింది 4 వచ్చింది కదా, అందుకని 3 × 4 చేస్తే మనకి 12 వచ్చింది. నెక్స్ట్ 4 × 4 చేస్తే 16 వచ్చింది అనమాట. ఆ విధంగా మనకి నెంబర్స్ వచ్చేసరికి 12 16 అనమాట. ఈ విధంగా మనకి 26th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 27th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. రేషియో ఆఫ్ 2 numbers is 5:9. If each number is deleted by 5, ratio becomes 5:1. Then find the numbers. ఫ్రెండ్స్, ఇది 26th ప్రాబ్లం లాగే ఇప్పుడు ఏం చేశారంటే మనల్ని
5 నెంబర్ అనేది డిలీట్ చేశారనమాట. ప్రతి నెంబర్ నుంచి, ఐ మీన్ ఈచ్ నెంబర్ నుంచి. అయితే మనకి రేషియో అనేది 5:1 వచ్చిందనమాట. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మనకి ఇచ్చిన ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది రాసుకున్నాం. గివెన్ రేషియో ఆఫ్ 2 నెంబర్స్. మనకి మొదటిగా రేషియో అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చాడు? 5:9 ఇచ్చారు. సో అందుకని 5:9 రాసుకున్నాం అనమాట. ఓకేనా. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్స్ ఏంటో మనకి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే లేదా 2 నెంబర్స్ ఈక్వల్ టు 5x 9x గా తీసుకుంటున్నాం. ఓకేనా. ఈ 5 డిలీటెడ్, ఓకేనా. 5 డిలీటెడ్ అన్నా లేకపోతే సబ్స్ట్రాక్టెడ్ అన్నా కానీ ఒకటే అనమాట. జస్ట్ మనం డిలీటెడ్ అని రాసుకుంటున్నాం. ఈ 5 డిలీటెడ్ ఫ్రమ్ బోత్ నెంబర్స్ ఈక్వల్ టు 5x మైనస్ 5, నెక్స్ట్ 9x మైనస్ 5 అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన రేషియో వచ్చేసరికి మనకి 5:1 ఇచ్చారు. అయితే మనల్ని ఆ 2 వాల్యూస్, ఐ మీన్ 2 నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకు ఉన్న ఇక్కడ ఈ రేషియోస్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఫ్రాక్షన్స్ రూపంలో రాసుకోవచ్చు. ఓకేనా. అది ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 5x మైనస్ 5 బై 9x మైనస్ 5గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 5:1ని మనం 5/1గా రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న ఈ 2 ఫ్రాక్షన్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 5x చేస్తే మనకి 5x వచ్చింది. నెక్స్ట్ 5x చేస్తే మనకి 5 వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు సింబల్ కాబట్టి ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ 5x చేస్తే మనకి 45x అనేది వచ్చింది. నెక్స్ట్ 5x చేస్తే 25 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడున్న ఈ ప్లస్ 5xని మనం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ తీసుకుని వెళ్దాం. తీసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి -5xగా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడున్న -25 అనేది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి +25గా వచ్చిందనమాట. ఆ విధంగా మనకి ఈ వాల్యూ అనేది వచ్చిందనమాట. 25 - 5 ఈక్వల్ టు 45x - 5xగా వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం 25లో నుంచి 5 తీసేస్తే మనకి 20 వచ్చింది. నెక్స్ట్ 45xలో నుంచి 5x తీసేస్తే మనకి 40x అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచి మనకి ఇక్కడ ఉన్న ఈ 40ని మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్లోకి తీసుకొని వెళ్ళడం వల్ల మనకి డివిజన్గా కన్వర్ట్ అయిందనమాట. ఓకేనా. ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేసాం అంటే జస్ట్ క్యాన్సిలేషన్ చేసాం. ఐ మీన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ అనేది వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 1/2గా వచ్చింది. ఓకేనా. మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి 2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం లెట్ ద నెంబర్ని మనం ఏమనుకున్నాం 5x అండ్ 9xగా తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చిన 1/2 వాల్యూను మనం జస్ట్ ఈ వాల్యూస్లో ఎంటర్ చేస్తే సరిపోయిద్ది అనమాట. ఓకే. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1/2 కదా, సో అందుకని 1/2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 1/2నే కదా, సో అందుకని 1/2 తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 5/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 9/2 వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి 2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఇది వచ్చేసరికి 27th ప్రాబ్లం. నెక్స్ట్ 28th ప్రాబ్లం చూడండి. ఈ 28th ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. 2 numbers are in the ratio 2:3. If 9 is added to each of the term, they will be in ratio 3:4. Then find the product of 2 numbers. Friends, ఇది యాజ్ ఇట్ ఈజ్ 26th ప్రాబ్లం లాగే. ఓకేనా. 26th ప్రాబ్లంలో జస్ట్ 2 నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. కానీ ఈ 28th ప్రాబ్లంలో ఏమని అడుగుతున్నారంటే వచ్చిన 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. చూడండి, మనకి ఇచ్చిన వాల్యూ అనేది ఎంత, రేషియో ఐ మీన్ 2:3 కదా, సో అందుకని యాజ్ ఇట్ ఈజ్ 2:3 రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయమని అడుగుతున్నారంటే మనల్ని 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. 2 నెంబర్స్ మనకి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే లేదా 2 నెంబర్స్ ఈక్వల్ టు 2x 3xగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయమన్నారంటే 9 అనేది యాడ్ చేయమన్నారు. ప్రతి ఒక్క నెంబర్కి యాడ్ చేయమని అడిగారు. ఓకేనా. అలా 9 అనేది యాడ్ చేయమన్నారంటే మనకి వాల్యూ అనేది ఎలా వచ్చింది అంటే చూడండి 2x + 9 వస్తుంది. ఎందుకంటే మనల్ని 9 కదా యాడ్ చేయమంది, అందుకని 9 అనేది ఇక్కడ తీసుకున్నాము. 3x + 9. ఓకేనా. ఈ వాల్యూకి సంబంధించిన రేషియో వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 3:4 ఇచ్చారు కదా, సో అందుకని 3:4గా రాసుకున్నాం.
మనకి ఇక్కడ ఉన్న రేషియోస్ని మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వాల్యూ అనేది వస్తుంది అంటే చూడండి, 4 × 2x చేస్తే 8x వచ్చింది. నెక్స్ట్ 4 × 9 చేస్తే 36 వచ్చింది. నెక్స్ట్ 3 × 3x తీసుకుంటే మనకి 4x వచ్చింది. ఓకేనా, ఎస్ ప్లస్ ఉంది కదా అంతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ 3 × 9 చేస్తే 27 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ప్లస్ 8xని మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి తీసుకుని వెళ్ళేసరికి మైనస్ 8xగా కన్వర్ట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్లస్ 27 అనేవి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి -27గా కన్వర్ట్ అయ్యింది అనమాట. ఓకేనా, ఏం చేసామంటే జస్ట్ ఇక్కడ ప్లస్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది కదా, ఎంత ఉంది 36 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే 36లోంచి మైనస్ వాల్యూ 27 అనేది తీసేస్తే మనకి 9 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 9xలోంచి 8x తీసేస్తే మనకి 1x ఉంది. 1x అంటే x అనే అర్థం. ఒకటి ఆ విధంగా మనకి x వాల్యూ వచ్చేసరికి 9 వచ్చింది. మనం లెట్ ద నెంబర్ అనేది మనం అనుకున్నాం, ఎంత అనుకున్నాం 2x అండ్ 3x అనుకున్నాం. మనకి x వాల్యూ అనేది జస్ట్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేస్తే 9 వచ్చింది. ఆ విధంగా మనం 2 నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 × 9 చేస్తే మనకి 18 వచ్చింది. నెక్స్ట్ 3 × 9 చేస్తే 27 వచ్చింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి. 18 × 27 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 486 వచ్చింది. ఓకేనా, అదే 486 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఏమైందంటే 28th ప్రాబ్లం సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి 486 వచ్చింది. నెక్స్ట్ 29th సంబంధించిన ప్రాబ్లం అనేది చేద్దాం. ఓకేనా, ఈ ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే చూడండి, రేషియో బిట్వీన్ A and B 3:5 and sum of the numbers 56, then find A and B. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మెథడ్ లాగే. ఏంటంటే చూడండి, మనకి 2 నెంబర్స్ అంటే A అండ్ Bకి సంబంధించిన రేషియో అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 3:5 ఇచ్చారు. ఆ 2 నెంబర్లకు సంబంధించిన సమ్ అంటే ఎడిషన్ అనేది ఎంత వచ్చిందంటే 56 అనేది వచ్చింది. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకున్నాం. గివెన్ రేషియో ఆఫ్ A అండ్ B 3:5 అనమాట. నెక్స్ట్ లెట్ ద నెంబర్, మనకి తెలియదు కదా నెంబర్ ఎంతో అనేది, అందుకని 3x 5xగా తీసుకున్నాం. ఓకేనా, సమ్ ఆఫ్ A అండ్ B ఈక్వల్ టు 3x ప్లస్ 5x చేస్తే మనకి ఎంత వచ్చింది, 8x వచ్చింది. ఈ 8xకి సంబంధించిన సమ్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారు, 56 ఇచ్చారు కదా, అందుకని 56 అనేది తీసుకున్నాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ x వాల్యూ అనేది అంతే ఉంచాము. ఓకేనా, x అనేది అంతే రాసుకున్నాం. ఇక్కడ ఉన్న 8 వాల్యూ అనేది మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసరికి డివిజన్గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా, ఆ విధంగా మనకి 8 7s 57 కదా, 56 కదా, అందుకని ఆ విధంగా మనకి 56 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 7 ఉంది. ఆ విధంగా మనకి x వాల్యూ అనేది 7 వచ్చింది. మనం లెట్ ద నెంబర్స్ అనేవి 3x అండ్ 5x తీసుకున్నాం. ఇక్కడ x వాల్యూ అనేది జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, 3 × 7గా చేస్తే మనకి 21 వచ్చింది. నెక్స్ట్ 5 × 7 చేస్తే మనకి 35 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 29th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13th ప్రాబ్లం 30 ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 2140 మంది, గర్ల్స్ 1200 మంది. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఫ్రెండ్స్, ఒక క్లాస్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 2140 మెంబర్స్ ఉన్నారు. అందులో 1200 మంది గర్ల్స్. అయితే బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించిన రేషియో అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, గివెన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా 2140 మంది. అందులో గర్ల్స్ వచ్చేసరికి 1200 మంది. ఇప్పుడు మనం బాయ్స్ కావాలంటే టోటల్లో నుంచి మనం గర్ల్స్ తీసేస్తే మనకి బాయ్స్ ఎంతమంది వస్తారు. బాయ్స్ వచ్చేసరికి 940 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించిన రేషియో కాబట్టి బాయ్స్కి సంబంధించిన వాల్యూస్ అనేవి మనం తీసుకున్నాం. ఎంతమంది ఉన్నారో తీసుకుందాం. బాయ్స్కి సంబంధించింది ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంతమంది ఉన్నారు, 940 మెంబర్స్ ఉన్నారు. అండ్ గర్ల్స్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేసారు, 1200 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఆ విధంగా మనకి ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని ఏం చేసామంటే
మిగిలిన 94ని అండ్ 120ని మనం 2తో క్యాన్సిల్ చేసాం అనమాట. చేస్తే మనకి 2 47s 94 నెక్స్ట్ 2 60s 120 అనమాట. ఆ విధంగా మనకి రేషియో వచ్చేసరికి 47:60 వచ్చింది. ఓకేనా, ఇది వచ్చేసరికి 30 ప్రాబ్లం యొక్క ఆన్సర్ వచ్చేసరికి మనకి రేషియో వచ్చేసరికి 47:60 వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి 31 ప్రాబ్లం అనేది చూద్దాం ఫ్రెండ్స్. 31కి సంబంధించిన ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. టోటల్ వెయిట్ ఆఫ్ సంజయ్ అండ్ సురేష్ ఈస్ 120 kgs. If Sanjay weight is 30 kgs more than Suresh, then what is the ratio of Suresh and Sanjay? ఫ్రెండ్స్, ఇక్కడ 2 పర్సన్స్ అంటే సంజయ్ అండ్ సురేష్ కి సంబంధించిన టోటల్ వెయిట్ వచ్చేసరికి 120 kgs అంట. అయితే సంజయ్ యొక్క వెయిట్ అనేది 30 kgs మోర్ దెన్ సురేష్. సురేష్ కంటే సంజయ్ వెయిట్ అనేది 30 kgలు ఎక్కువ. అయితే సురేష్ కి అండ్ సంజయ్ కి సంబంధించిన రేషియో అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, లెట్ ద వెయిట్ ఆఫ్ సురేష్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, దెన్ వెయిట్ ఆఫ్ సంజయ్ వెయిట్ అనేది సురేష్ కంటే 30 kgs ఎక్కువ. అందుకని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 30 + x గా తీసుకోవచ్చు. ఓకేనా, దెన్ టోటల్ వెయిట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ సురేష్ కి సంబంధించింది, నెక్స్ట్ సంజయ్ కి సంబంధించింది రాసుకుంటే మనకి ఫైనల్ గా ఎంత వచ్చింది 2x + 30 వచ్చింది అనమాట. ఓకేనా, 2 నంబర్స్ కి సంబంధించిన 2 పర్సన్స్ సంబంధించిన టోటల్ వెయిట్ వచ్చేసరికి 120 kgs ఇచ్చారు. ఓకేనా, ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అంటే 120 kgs కి ఈక్వల్. సో ఆ విధంగా మనం ఇలా రాసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి 2x + 30 ఉంది కదా, ఈక్వల్ టు 120. ఓకేనా, ఇక్కడ ఉన్న +30 వాల్యూ అనేది మన ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ లోకి వెళ్ళేసరికి -30గా కన్వర్ట్ అయింది. ఓకేనా, ఆ విధంగా మనకి 120లో నుంచి 30 తీసేస్తే మనకి 90 వచ్చింది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న x అనేది అంతే ఉంచి 2 వాల్యూ అనేది మన ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ కి తీసుకొని వెళ్ళేసరికి డివిజన్ గా కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసామంటే 90ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి x వాల్యూ వచ్చేసరికి 45 వచ్చింది అనమాట. ఓకేనా, x వాల్యూ అనేది మనం ఎవరికి అనుకున్నాం, సురేష్ కదా. ఆ విధంగా మనకి సురేష్ యొక్క వెయిట్ వచ్చేసరికి 45 kgs అనమాట. నెక్స్ట్ సంజయ్ యొక్క వెయిట్ వచ్చేసరికి x + 30. x అంటే మనకి 45 కదా, సో అందుకని 45 + 30 చేస్తే 75 kgs వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయమంటున్నా అంటే రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తే చూడండి 45:75 కదా, మీరు యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంచొచ్చు, లేకపోతే దీన్ని క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, 5తో క్యాన్సిలేషన్ చేస్తే మనకి 9:15 వచ్చింది. దీన్ని మళ్ళీ మనం 3తో క్యాన్సిల్ చేసాం. 3తో క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి రేషియో అనేది ఎంత వచ్చింది 3:5 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 31 ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 32 ప్రాబ్లం అనేది చూద్దాం. 32nd ప్రాబ్లం అనేది చూద్దాం. 32nd ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఏ విధంగా ఇచ్చారంటే, ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5. If 10 more members join in the class, ratio becomes 6:5. Then find the how many girls are there in class. ఫ్రెండ్స్, ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించిన రేషియో వచ్చేసరికి 4:5 ఉందన్నమాట. అయితే 10 మెంబర్స్ 10 మెంబర్స్ బాయ్స్ జాయిన్ అయిన తర్వాత వారి యొక్క రేషియో వచ్చేసరికి 6:5గా వచ్చిందనమాట. అయితే ఆ క్లాస్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ రేషియో అనేది ఎంత ఇచ్చారు 4:5 ఇచ్చారు, అందుకని 4:5గా రాసుకున్నాను. మనకి నెంబర్స్ ఏంటో తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్స్ ఈక్వల్ టు 4x 5xగా తీసుకున్నాం. దీనికి మనం ఏం చేయమని అడుగుతున్నా అంటే 10 మెంబర్స్ తన బాయ్స్కి యాడ్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, బాయ్స్ అంటే అంత 4x కదా, ఈ 4xకి మనం 10 అనేది యాడ్ చేసి మనకి 4x + 10 అనేది వచ్చింది. వీటికి సంబంధించిన రేషియో వచ్చేసరికి ఎంత ఇచ్చారు 6:5 ఇచ్చారు. అందుకని మనం నా రేషియో ఈజ్ 6:5గా తీసుకున్నాం. ఓకేనా, x యొక్క బాయ్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి అంత 4x + 10 కదా, ఈస్ట్ గర్ల్స్ సంబంధించిన 5:x. వీటికి సంబంధించిన రేషియో వచ్చేసరికి 6:5గా ఇచ్చారనమాట. దీన్ని ఇచ్చిన మనకి రేషియోస్ని మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఇలా వచ్చినాయి అనమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. 5 × 4x చేస్తే 20x, నెక్స్ట్ 5 × 10 చేస్తే 50 అనమాట, ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ 6 × 5x చేస్తే 30x అనమాట. ఓకేనా,
ఇక్కడ ఉన్న +20x మనం ఏం చేసామంటే ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ తీసుకొని వెళ్ళేసరికి -20x వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే 30x లోంచి 20x తీసేస్తే మనకి 10x ఉంది. ఓకేనా, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న x వాల్యూ అంతే ఉంచి 10 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ లోకి తీసుకొని వెళ్తే మనకి 50/10 వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ క్యాన్సిల్ చేస్తే మనకి x వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనకి 5 వాల్యూ వచ్చింది కదా. మనం ఏం చేయాలి, ఓన్లీ మనం ఫైండ్ అవుట్ చేయమంది గాల్స్ కి సంబంధించింది. ఓన్లీ హౌ మెనీ గాల్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్. గాల్స్ కి సంబంధించిన ఎంత 5x కదా. ఓకేనా, 5x అనేది తీసుకుంటాం. 5x అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనకి x వాల్యూ ఎంతో తెలుసు. x వాల్యూ ఎంత 5 కదా. సో ఆ విధంగా 5 × 5 చేస్తే 25 వచ్చింది. ఓకేనా, ఫైనల్ గా ఆ క్లాస్ లో గాల్స్ ఎంతమంది ఉన్నట్టు అంటే 25 మెంబర్స్ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి 32nd ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 33 ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో చూడండి. 33rd ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. రేషియో ఆఫ్ 3 numbers 3:4:5. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దట్ నెంబర్ 1250. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నంబర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నారంటే చూడండి, 3 నెంబర్స్ యొక్క రేషియో అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 3:4:5 ఇచ్చారు. తర్వాత ఆ 3 నెంబర్ల యొక్క స్క్వేర్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1250 వచ్చింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఆ 3 నెంబర్లు ఏంటో కనుక్కున్న తర్వాత ఆ 3 నెంబర్ల యొక్క సమ్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ రేషియో ఆఫ్ 3 numbers. రేషియో అనేది ఇచ్చారు, 3:4:5 ఇచ్చారు. సో అందుకని 3:4:5 రాసుకున్నాం. మనకి ఆ 3 numbers ఏంటో తెలియదు. ఆ 3 numbers తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్స్ ఈక్వల్ టు 3x 4x 5x అనుకుందాం. నెక్స్ట్ ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అనేవి మనకు కావాలన్నమాట. చూడండి, 3x కి సంబంధించింది స్క్వేర్, నెక్స్ట్ 4x స్క్వేర్, నెక్స్ట్ 5x స్క్వేర్. ఓకేనా, చూడండి 3x స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 9x స్క్వేర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ 4x స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 16x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 25x స్క్వేర్ వచ్చింది అనమాట. ఐ మీన్ ఇక్కడ 5x స్క్వేర్ చేస్తే ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా, యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 50x స్క్వేర్ వచ్చింది అనమాట. ఆల్రెడీ మనకి గివెన్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 1280 ఇచ్చారనమాట. సారీ, 1250 ఇచ్చారు. ఓకేనా, ఈ 1250 అనేది దేనికి ఈక్వల్, ఇక్కడ ఉన్న 50x స్క్వేర్ కి ఈక్వల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న x స్క్వేర్ వాల్యూ అనేది అంతే ఉంచి ఇక్కడ 50 ఉంది కదా, ఈ 50 వాల్యూని మనం ఏం చేసామంటే ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ కి తీసుకొని వెళ్ళాం. అప్పుడు డివిజన్ గా కన్వర్ట్ అయింది అనమాట. ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 525 చేస్తే 125 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎంత వాల్యూ అనేది ఉంటుంది, 25 ఉంది. మనకి ఫైనల్ గా x స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 25 వచ్చింది. ఓకేనా, ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ 25 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అందుకని 5 స్క్వేర్ గా రాసుకున్నాను. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్. ఆ విధంగా మనకి 5 వాల్యూ వచ్చేసరికి ఐ మీన్ x వాల్యూ వచ్చేసరికి 5 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ x వాల్యూ ఆధారంగా మనం 3 numbers ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, 3 numbers ని మనం ఏ విధంగా రాసుకున్నాం, 3x 4x 5x గా రాసుకున్నాం. ఓకేనా, ఇక్కడ జస్ట్ x ప్లేస్ లో మనం 5 వాల్యూని ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఆ విధంగా 3 × 5 చేస్తే 15 వచ్చింది. నెక్స్ట్ 4 × 5 చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ 5 × 5 చేస్తే 25 వచ్చింది. మనల్ని ఏం అడిగారు, ఈ 3 numbers ఏంటో అని అడగల, వీటి సమ్ అనేది అడిగారు. ఐ మీన్ ఎడిషన్ అనేది అడిగారు అనమాట. ఎడిషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 60 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 3 నెంబర్లని యాడ్ చేస్తే మనకి 60 వచ్చింది. ఓకేనా, ఈ 60ని మనల్ని అడిగారు అనమాట. చూడండి, సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఆ నెంబర్స్ యొక్క సమ్ అనేది అడిగారు. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి 60 వచ్చింది. ఓకేనా, మనకి 33rd ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 34th ప్రాబ్లం అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనకి ఈ 34th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. రేషియో ఆఫ్ 3 numbers 3:4:7. దేర్ ప్రొడక్ట్ 18,144. దెన్ ఫైండ్ ద నెంబర్స్. ఫ్రెండ్స్, మనకు ఒక 3 నెంబర్లు ఉన్నాయి. ఆ 3 నెంబర్లకు సంబంధించిన రేషియో వచ్చేసరికి మనకి ఎంత అంటే
3:4:7. అయితే ఆ 3 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ యొక్క వాల్యూ వచ్చేసరికి 18,144 అనమాట. అయితే ఆ 3 నెంబర్స్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో రాసుకుందాం. గివెన్ రేషియో ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు 3:4:7. ఓకేనా, మనకి నెంబర్స్ ఏంటో తెలియదు. నెంబర్స్ అనేవి తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్స్ ఈక్వల్ టు 3x 4x 7x గా రాసుకున్నాం. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనేవి మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 18,144 ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 3 వాల్యూస్ ని మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే చూడండి 84x క్యూబ్ గా వచ్చింది అనమాట. ఓకేనా, చూడండి 3 × 4 చేస్తే 12 వస్తుంది. 12 × 7 చేస్తే మనకి 84 వస్తుంది అనమాట. సో అందుకని 84 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 3 x's ఉన్నాయి కదా, సో అందుకని x క్యూబ్ గా తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఈ 84x క్యూబ్ అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ కి ఈక్వల్ అనమాట. ఓకేనా, అందుకని మనం ఇలా రాసుకున్నాము. ఓకేనా, ఇక్కడ ఉన్న x క్యూబ్ ని అంతే ఉంచుకొని 84 అనేది ఇటువైపు ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ కి మనం సెండ్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జస్ట్ డివిజన్ అనేది చేద్దాం. 18,144 డివైడెడ్ బై 84 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 216 వచ్చింది. అదే 216 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది? 216 ఉంది. ఈ 216 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 క్యూబ్ గా రాసుకోవచ్చు అనమాట. చూడండి 6 × 6 × 6 చేస్తే మనకి 216 కదా, సో అందుకని నేను 6 క్యూబ్ గా రాసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఉన్న క్యూబ్ కి ఇక్కడ ఉన్న క్యూబ్ కి క్యాన్సిల్ అనమాట. మనకి ఫైనల్ గా ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఉంది? 6 ఉన్నట్టు అర్థం. ఓకేనా, ఆ విధంగా మనకి 6 వాల్యూ అనేది ఓకేనా ఎక్స్ వాల్యూ అనేది 6 వచ్చింది అనమాట. మనకి లెట్ ద నెంబర్స్ అని మనం అనుకున్నాం కదా, ఏమనుకున్నాం? 3x 4x 7x అనుకున్నాం కదా. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనకి 3 × 6 చేస్తే మనకి 18 వచ్చింది. నెక్స్ట్ 4 × x చేస్తే మనకి ఎంత వచ్చింది? 6 వాల్యూ చేస్తే మనకి 24 వచ్చింది. నెక్స్ట్ 7 × 6 చేస్తే 42 వచ్చింది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనం 3 నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేస్తే మనకి 18, 24, 42 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 34 ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 35. ఓకేనా, ఇది వచ్చేసరికి లాస్ట్ ప్రాబ్లం. చూడండి మనం ఇప్పుడు 35 ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకేనా, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఇన్ ద బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ 25 paisa, 10 paisa, 5 paisa in the ratio 1:2:3. If there are rupees 30 rupees in all, how many 5 paisa coins are there? Friends, ఇక్కడ ఈ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఒక బ్యాగ్ లో 25 పైసా, 10 పైసా, 5 పైసా సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే 1:2:3 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, ఆ కాయిన్స్ యొక్క కంప్లీట్ అమౌంట్ వాల్యూ ఎంత అంటే 30 రూపీస్ అనమాట. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 5 రూపీస్ కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, గివెన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకున్నాం. మనకి ఏ పైసాస్ ఉన్నాయి? 25 పైసా, 10 పైసా, నెక్స్ట్ 5 పైసా. అవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:2:3 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ మనం మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. 25 × 1 చేస్తే 25, నెక్స్ట్ 10 × 20 చేస్తే 20, నెక్స్ట్ 5 × 3 చేస్తే 15 అనమాట. ఇవి మొత్తం మనం యాడ్ చేస్తే మనకి 60 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనల్ని పైసాస్, ఓకేనా పైసాస్ కదా, ఈ మొత్తం ఏంటంటే 60 పైసా. 60 పైసాకి 5 పైసా సంబంధించిన కాయిన్స్ 3 ఉన్నప్పుడు 3000 పైసాస్ కి ఎన్ని కాయిన్స్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 5 రూపీస్ కాయిన్స్ అనేవి 5 పైసా కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 30,000 పైసాస్ అనేవి ఎలా వచ్చినాయంటే మనకి టోటల్ గా ఎన్ని రూపీస్ ఉన్నట్టు 30 రూపీస్ ఉన్నాయని మనకి ఇచ్చారనమాట. ఓకేనా, 30 రూపీస్ ఇంటూ ఒక్కొక్క రూపాయికి 100 పైసాస్ కదా ఉండేది. సో అందుకని ఇక్కడ మనకి 3000 పైసాస్ అనేది వచ్చింది అనమాట. 3000 పైసాస్ కి ఎన్ని 5 పైసా కాయిన్స్ అనేవి ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే 3000 × 3 డివైడెడ్ బై 60 చేస్తే మనకి 150 వచ్చింది అనమాట. ఈ 150ని మనం ఏమంటామంటే 5 పైసా సంబంధించిన కాయిన్స్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి
5 ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే క్యూఆర్ కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి కూడా నేను ఇచ్చాను. ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ సిఎస్ఎస్ పీడిఎఫ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ పీడిఎఫ్ నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను. ఓకేనా. 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ఓకేనా. 50 రూపీస్కి 4 పీడిఎఫ్స్ అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ పీడిఎఫ్ గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా ఎఫ్బి ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకి ఫైనల్గా ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సంబంధించిన కంప్లీట్గా అయిపోయిందనమాట. ఐ మీన్ టాపిక్స్ అనేవి. ఓకేనా. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ యొక్క డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయలేకపోతే నా ఫేస్బుక్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసరికి 30 ఓకేనా 13th నేను ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తాను మార్నింగ్ 9 o'clockకి. ఓకేనా. అప్పుడు చూడండి. ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.